మోంతా తుఫాన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవడానికి కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని బొమ్మలూరు గ్రామంలో సహాయక కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సూచనల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక నాయకులు గుత్తా శివరామకృష్ణ ఆధ్వర్యంలో సుమారు 160 మంది వృద్ధులు మరియు వికలాంగులకు కూరగాయలు మరియు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గుత్తా చంటి మాట్లాడుతూ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రస్తుతం అమెరికాలో ఉన్నప్పటికీ గుడివాడ ప్రజలకు ఏమాత్రం అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఎవరికీ ఏ ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారని తెలిపారు. ఆ నేపథ్యంతోనే తమ వంతు సహాయంగా ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు గుత్తా చంటి వివరించారు. ఈ నేపథ్యంతోనే మా వంతు సహాయంగా ఈ కార్యక్రమం చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నవీన్, శ్రీకాంత్ యాదవ్, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మెందా తుఫాన్ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పేద ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో అటు అధికారులని ఇటు పార్టీ కార్యకర్త కూటమి అన్ని ప్రభుత్వాల కార్యకర్తలను కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. వాళ్ళకి ఏ విధమైన అసౌకర్యం కలిగినా అధికారులతో పాటు మీరు కూడా తోడుగా ఉన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఈరోజు కూరగాయల పంపిణీ కానివ్వండి, అలాగే వృద్ధులైనటువంటి అందరూ కూడా ఈ చలికి తట్టుకోలేని పరిస్థితులు అందరికీ కూడా దుప్పట్ల కార్యక్రమం పంచడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి నాయకులందరూ కూడా అధికారులతో పాటు సమైక్యమై మరి ఈరోజు చలితో చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ కూడా. మా వంతు సహకారంగా బొమ్మలూరు గ్రామంలో మరి ఎమ్మెల్యే గారి సూచనల మేరకు, వెనిగండ్ల రాము గారి సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వెనిగండ్ల రాము గారు అమెరికాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా నిరంతరం కూడా ఈ గుడివాడ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి సురక్షితంగా చూడాలి అని మాకు కూడా సూచన చేయడం జరిగింది. అమెరికాకి ఫోన్ చేయడం కూడా మాకు మరి సూచన చేయటం, ఆయన సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా బొమ్మలూరు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖశాంతితో ఉండాలని చెప్పి, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి, ఎవరు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో మా వెనిగండ్ల రాము గారు మాకు కూడా ఫోన్ చేసి కార్యక్రమం చేయమని చెప్పారు. ఖచ్చితంగా మేమందరూ కూడా ఎప్పుడు కూడా నేను గత 4 సంవత్సరాలు కూడా బొమ్మలూరు గ్రామ ప్రజలకు అన్నదానాలుగా ఉంటా ఉన్నాను. ఖచ్చితంగా ముందు కాలంలో కూడా నా ఆరోగ్యం బాగున్నంత వరకు కూడా బొమ్మలూరు గ్రామ ప్రజలకు అన్నదానాలుగా ఉండాలని చెప్పి తెలియపరుచుకుంటూ, ఇంకా ఈ గ్రామం అభివృద్ధి చెందాలి. వెనిగండ్ల రాము గారు కూడా బొమ్మలూరు గ్రామం కూడా దృష్టి పెట్టి మరి ఎవరైతే పని చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా సపోర్ట్గా ఉండి ఆయన ప్రజల సహకారంతో ముందుకెళ్ళి ఇంకా మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతారని కోరుకుంటూ, అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు ముఖ్యంగా ఆయన ఇతర దేశాల్లో ఉన్నప్పుడు కూడా సమన్వయంగా కలుపుకుంటూ, అలాగే పవన్ కళ్యాణ్ గారు మరి అందరూ కూడా మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి, ఆరోగ్యాల ధ్యేయంగా వాళ్ళందరూ కూడా చల్లగా చూడాలని చెప్పి ఆ నాయకులందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి ముందుకి తీసుకెళ్తారని కోరుకుంటూ సెలవు. జై తెలుగుదేశం.